హాయ్ హలో వెల్కమ్ టు కిల్ మీడియా వర్క్స్. నేను మీ సందీప్. ఢిల్లీ డేర్డెవిల్స్ వర్సెస్ ఆర్సీబీ అట్ ఫిరోజ్ షా కోట్లా. ఈ మ్యాచ్ గురించి చెప్పాలంటే ఇద్దరు టీమ్స్ యొక్క స్థితిని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్ ఎవరైతే ఓడిపోతారో నిశ్చింతగా బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా సార్డోనిక్ టోన్లో, సెటారికల్ టోన్లో మాట్లాడుతున్నాను, బట్ వీళ్ళిద్దరి యొక్క ప్రోగ్రెస్ ఈ టోర్నమెంట్లో అలాగే ఉంది. కీలకమైన మ్యాచెస్ ఓడిపోతూ ఉండడం, ఢిల్లీ డేర్డెవిల్స్ అయితే క్యాప్టెన్సీ మార్పు రావడం, కలిసికట్టుగా ఆడలేకపోవడం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అన్నీ ఉండి కూడా అల్లు నోట్లో శనున్నట్టు వాళ్ళ ఆట తీరు ఉండింది. అఫ్కోర్స్ బౌలింగ్ విభాగంలో ప్రాబ్లం ఉన్నా బ్యాటింగ్తో దాన్ని సెటిల్ చేసుకోవచ్చు అనుకునే యాటిట్యూడ్ ఏదైతే ఉందో, కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, అది కూడా ఆర్సీబీలో మిస్సింగ్ అవుతుంది. ఈసాలా కప్ నమ్మదే అంటుంటే పెద్ద జోక్ అయిపోయింది అది. ఐ మీన్ ఇట్స్ నాట్ టు మేక్ అ మోకరీ ఆఫ్ ఆర్సీబీ, బట్ దెన్ ఇట్స్ అ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్. ఎందుకంటే ఒక మంచి సైడ్, మంచి క్యాప్టెన్ ఉన్న సైడ్, దే ఆర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు పర్ఫార్మ్ టు దేర్ పొటెన్షియల్. అండ్ ఈ మ్యాచ్ మైట్ నాట్ బి దాట్ ఇంపార్టెంట్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఐపీఎల్, బట్ డెఫినెట్గా ఈ రెండు టీమ్స్ ఒక ఫ్యూచర్కి చాలా ఇంపార్టెంట్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిస్తే కనుక ఇంకొంచెం ముందుకెళ్తారు వాళ్ళు. లాస్ట్ 3 పొజిషన్స్లో కాకుండా మేబీ 5th పొజిషన్కు అలా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్న మ్యాచ్ ఇది. అండ్ ఫిరోజ్ షా కోట్లలో జరుగుతుంది. ఆర్సీబీ హ్యాస్ అ హ్యూజ్ అడ్వాంటేజ్, 14-6 అడ్వాంటేజ్. ఫిరోజ్ షా కోట్లలో 5-2 అడ్వాంటేజ్ కంప్లీట్లీ టువర్డ్స్ ఆర్సీబీ. ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడారు వీళ్ళు, ఢిల్లీ డేర్డెవిల్స్ అండ్ ఆర్సీబీ. రిషబ్ పంత్ ఆ మ్యాచ్లో బాగా ఆడాడు, బట్ దెన్ ఆ మ్యాచ్ని మొత్తం మలుపు తిప్పేసిన ప్లేయర్ ఏబీ డివిలియర్స్. చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు అక్కడ ఏబీ డివిలియర్స్, మ్యాచ్ ఆడి గెలిపించాడు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ ఫైర్ అయింది లేదు, అండ్ అక్కడి నుంచి విరాట్ కోహ్లీ సరిగ్గా ఆడింది లేదు. వీళ్ళిద్దరూ కలిసికట్టుగా, అఫ్కోర్స్ ఏబీ డివిలియర్స్ సిక్ అయితే 2 మ్యాచ్లు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ నుంచి పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ మనం చూడలేదు. విరాట్ కోహ్లీతో వచ్చిన బ్యూటీ అదే, తను బాగా ఆడుతున్నాడంటే టీంని కూడా ఈజీగా లిఫ్ట్ చేయగలడు. తన పర్ఫార్మెన్స్ కొంచెం డౌట్ఫుల్గా ఉందంటే టీం కూడా అంతే ఈజీగా పడిపోతూ ఉంటుంది. మేబీ దిస్ మ్యాచ్ హోపింగ్ దట్ మిగతా ఈక్వేషన్స్ అన్నీ కూడా సెట్ అయిపోయి, ఎవరు కూడా 14 పాయింట్స్ దగ్గర మిగతా అన్ని సైడ్స్ ఆగిపోయి, టాప్ 3 టీమ్స్ 18 పాయింట్స్, 16 పాయింట్స్, 20 పాయింట్స్తో ముందుకెళ్ళిపోయి, మిగతా వాళ్ళందరూ కూడా 14th ఆగిపోతే నెట్ రన్ రేట్తో ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక ఆలోచనతో, ఒక హోప్తో ఆడే మ్యాచ్ ఈ మ్యాచ్ అవుతుంది. అండ్ డెఫినెట్గా ఆర్సీబీ ఈ మ్యాచ్ని విన్ అవ్వాలని ఖచ్చితంగా చూస్తుంది. ఆన్ ద ఫ్లిప్ సైడ్, హోమ్ గ్రౌండ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ హ్యావ్ బిన్ గుడ్. శ్రేయాస్ అయ్యర్ క్యాప్టెన్ అయిన దగ్గర నుంచి చాలా బాగా ఆడుతున్నాడు. రిషబ్ పంత్ చాలా బాగా ఆడుతున్నాడు. బౌలర్స్ కూడా బాగానే ఉన్నారు. తెవాటియా, మిశ్రా కూడా బాగానే వేస్తున్నారు. ప్లంకెట్, బౌల్ట్ కూడా చాలా బాగా వేస్తున్నారు. దేర్ ప్రాబ్లమ్ ఈజ్ మ్యాక్స్వెల్ ఆడితే ఢిల్లీ డేర్డెవిల్స్ బాగా ఆడుతుంది. మ్యాక్స్వెల్ ఆడకపోతే ఆ ఇంపిటస్ రాదు, ఆ మొమెంటం రాదు. మ్యాక్స్వెల్ అన్ని ప్లేస్లో ట్రై చేశారు, ఓపెనర్గా కూడా ట్రై చేశారు. సో చూడాలి ఎలా ఉంటుంది మ్యాక్స్వెల్ మొమెంటం, ఎట్లా కంటిన్యూ చేస్తాడు ఏంటి అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సిన మ్యాటర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్స్, రిషబ్ పంత్ వర్సెస్ యుజ్వేంద్ర చహల్ లాస్ట్ 3-4 మ్యాచెస్ వికెట్లెస్గా వెళ్ళాడు. సో ఈసారి ఏమవుతుందనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అయ్యర్ వర్సెస్ సౌదీ, టీమ్ సౌదీ వర్సెస్ అయ్యర్ ఎట్లా ఆడతాడు ఏంటి అని చెప్పేసి, చహల్ వర్సెస్ మ్యాక్స్వెల్, అండ్ అమిత్ మిశ్రా వర్సెస్ ఏబీ డివిలియర్స్, అమిత్ మిశ్రా వర్సెస్ విరాట్ కోహ్లీ, టీమ్ సౌదీ వర్సెస్ విరాట్ కోహ్లీ, ప్లంకెట్ వర్సెస్ విరాట్ కోహ్లీ, ట్రెంట్ బోల్ట్ వర్సెస్ విరాట్ కోహ్లీ. సో ఇలాంటి ఒక నైస్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ఢిల్లీ దగ్గర ఉంది, నైస్ యూనిట్ వీళ్ళ దగ్గర కూడా ఉంది. ఉమేష్ యాదవ్, హవ్విలీ, బోల్ట్, మ్యాక్స్వెల్, పంత్ అండ్ అయ్యర్, చాలా చక్కటి మ్యాచప్స్ ఉన్నాయి ఈ మ్యాచ్లో. ఇంటర్నల్ బ్యాటిల్స్ చాలా ఉన్నాయి. ఇద్దరు కూడా 10 పాయింట్స్తో ఉంటుంటే కనుక దిస్ వుడ్ హావ్ బీన్ ఎ క్రాకర్ ఆఫ్ ఎన్ ఎన్కౌంటర్. కానీ ఇద్దరు కూడా సర్వైవల్తో ఆడుతున్నారు కాబట్టి ఇక్కడ ఆ మొమెంటం కానీ, ఆ డ్రామా కానీ, ఆ ఇంటెన్సిటీ కానీ, అండ్ టీఆర్పీకి కావాల్సిన ఆ స్పార్క్ కానీ ఈ మ్యాచ్లో మిస్ అవుతుంది. బట్ అదర్వైజ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్లేయింగ్ ఫర్ ప్రైడ్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్లేయింగ్ టు విన్ దిస్ గేమ్. అండ్ ఆర్సీబీ హ్యాస్ ఎ క్లియర్ కట్ అడ్వాంటేజ్, బట్ దే హ్యావ్ టు ప్లే యాజ్ ఎ టీమ్. మోయిన్ అలీని తీసుకొని వచ్చారు, మోయిన్ అలీ అంత బాగా పర్ఫామ్ చేయలేదు. కాలిన్ డిగ్రాండో మీద ఎక్కువ రిలై అవుతున్నారు. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో సౌదీ డెత్ బౌలింగ్లో బాగా వేస్తున్నా, మిగతా ఏరియాస్ నుంచి సపోర్ట్ రావట్లేదు. ఉమేష్ యాదవ్ హ్యాస్ బిన్ ఎక్సలెంట్ ఫర్ దెమ్, మొహమ్మద్ సిరాజ్ హ్యాస్ బిన్ ఎక్సలెంట్ ఫర్ దెమ్. సో వీళ్ళు ఈ గేమ్లో వీళ్ళు తీసుకున్న 11 అందరూ కూడా సమిష్టిగా ఆడాలనే ప్రయత్నం వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. మిడిల్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ పోయారంటే కనుక అందరూ లైన్ కడుతున్నారు. సో అలా కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. డిగ్రాండోమ్ హీస్ ప్లేయింగ్ వెల్, డిగ్రాండోమ్ లాస్ట్ ఫినిషర్ రోల్ ప్లే చేస్తున్నాడు. తనకి సౌదీ లాంటి ప్లేయర్స్ తోడైతే కనుక బాగుంటుంది. సో విరాట్ అండ్ ఏబీ షుడ్ ప్లే వెల్. బ్రెండన్ మెక్కలంని వద్దనుకొని మోయిన్ అలీని తీసుకున్నారు. సో మోయిన్ అలీ యొక్క రోల్ ఏంటనేది క్లియర్గా డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. పార్థివ్ పటేల్, మనన్ వోరా నాట్ అ నైస్ ఓపెనింగ్ ప్లేయర్. పార్థివ్ పటేల్, విరాట్ కోహ్లీ, ఎస్ విరాట్ కోహ్లీ షుడ్ ఓపెన్ ద ఇన్నింగ్స్. 1 down ఏబీ డివిలియర్స్, లెట్ మనన్ వోరా కమ్ 2 down. ఇఫ్ మనన్ వోరా ఇస్ నాట్ ఫిట్టింగ్ దట్ ప్లేస్, గెట్ అనదర్ ప్లేయర్. అంతేగాని తన ఓపెనర్గానే బాగా ఆడుతాడని విరాట్ కోహ్లీ షుడెంట్ హ్యావ్ లెస్ బాల్స్ టు ఫేస్. సో ఈ మ్యాచ్లో ఐ హోప్ విరాట్ కోహ్లీ అండ్ ఏబీ డివిలియర్స్ ప్లే వెల్. అండ్ ఎంత సెటారిక్గా స్టార్ట్ చేసినో ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ మ్యాచ్, జస్ట్ టు సీ ఎవరెవరు ఎలా ఆడతారు, ఎవరెవరు ఈక్వేషన్ ఎలా ఉంది అని చెప్పేసి. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ మ్యాచ్.
Advantage RCB because of the history, because of the records, because of the player matchups. బట్ హోమ్ గ్రౌండ్ ఢిల్లీ కెన్ డూ ఎనీథింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.